యుద్ధాల చరిత్ర కలిగిన ప్రాంతం విజయనగరం. విద్యానగరంగా ప్రసిద్ధి చెందిన విజయనగరం జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ తాజా వార్తల్ని అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఈ రోజు మీ జిల్లా కార్యక్రమాలు ఏమిటి? ప్రజాప్రతినిధుల అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. విజయనగరం సంబంధించి ఈరోజు ప్రభుత్వం ఒక 10వ తరగతి ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి కూడా జిల్లా ఉన్నతాధికారులని అప్రమత్తం చేస్తున్నారు. 100% ఉత్తీర్ణత లక్ష్యంగా కృషి చేయాలని ప్రతి అధ్యాపకుడికి కూడా సూచించారు. అంతేకాకుండా తరగతులపై సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కూడా సూచించారు కలెక్టర్ రామసుందర్ రెడ్డి. విద్యాశాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అదేవిధంగా ఆ టైంలో విద్యార్థులకు స్నాక్స్ కూడా అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి కలెక్టర్ విద్యాశాఖ అధికారులకు సూచించారు. మరోవైపు ఏంటంటే ఈరోజు పట్టణంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కలుగుతోందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి త్రినాథరావు గారు తెలియజేశారు. విటి అగ్రహారం 33 kV అండ్ 11 kV పరిధిలో సబ్ స్టేషన్లో విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఆ సబ్ స్టేషన్ సంబంధించి సమీపంలో ఉన్న విటి అగ్రహారం, మధ్య వీధి, రొంగల వీధి, ప్రదీప్ నగర్, వై జంక్షన్ పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కలుగుతుందన్నారు. ప్రజలంతా దీన్ని సహకరించాలని కూడా డిఏ త్రినాథరావు కోరారు. అలాగే చూసుకుంటే జిల్లాలో ప్రమాదాల నివారణకు ఎస్పీ ఏఆర్ దామోదర్ కీలక చర్యలు చేపడుతున్నారు. ఇద్దరుగా ప్రమాదాల నివారణకు రహదారి భద్రతా నివారణలో భాగంగా ఓవర్లోడ్తో వెళ్తున్న వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇసుక, సిమెంటు, అలాగే ఊక, చెరుకు తదితర లారీలో రవాణా చేస్తాడు. పరిమితికి మించి వాహనాల్లో చెప్పదని, ఇలా చేస్తే చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. అయితే డ్రైవర్లు వారికి ఒత్తిడి, యాజమాన్యం నుండి ఒత్తిడి వస్తే మాత్రం సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని కూడా సూచిస్తున్నారు. లేని పక్షంలో డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తామని ఎస్పీ దామోదర్ తీవ్రంగా హెచ్చరించారు. ఇంద్రగా అలాగే మరోవైపు చూసుకుంటే తమ పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని విజయనగరం రైతు సంఘం నాయకులు ఆందోళన చెందుతున్నారు. తమ పండిస్తున్న పంట దళారీ వ్యవస్థ ముసుగులో తమకు డబ్బులు గిట్టుబాటు కావట్లేదని వారు ఆరోపణ చేస్తారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వాళ్ళు కోరుతున్నారు. దళారీ వ్యవస్థ మూలంగా క్వింటాలకు సుమారు 1000 రూపాయల నుండి ఈ పెసలు, మినుములు, మొక్కజొన్న ఏదైతే ఉన్నాయో సుమారు క్వింటాలకు 1000 రూపాయలు నష్టపోతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ రోజున అప్డేట్స్. ఇంద్రగా వాబర్ట్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.